నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని ఏ సభలో అయినా చెప్పుకుంటూ ఉంటారు. నేను పాలమూరు బిడ్డని అనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయింది. 4,000 కోట్ల ఖర్చు పెడితే కాలువలు తవ్వితే కొడంగల్ నియోజకవర్గానికి 1,50,000 రూపాయల ఎకరాల పంట సాగు అవుతుంది. దీన్ని పక్కన పెట్టి కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎన్జిటి వాళ్ళు కోర్టులో వేసి ఆపారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ పని చేసినా పర్మిషన్లు తీసుకొని చేయాలని తెలుపదా? పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసి ప్రారంభిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అంతటా నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డనని చెప్తా ఉన్నారు. ఏ సభలో చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డను, నేను పాలమూరుకు బ్రహ్మాండంగా చేస్తానని చెప్తా ఉన్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు పాలమూరు బిడ్డవే కదా, మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. 4 రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయింది, టన్నలింగ్ వర్క్ అయిపోయింది. ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే కాల్వలు తవ్వితే మన కొడంగల్ నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టేసి పండబెట్టి నువ్వు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకున్నావు. మరి కొడంగల్ నారాయణపేట పథకం స్టార్ట్ అయిందా అంటే అది కాలే, మొదలు కాలే. ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి టెండర్ పిలిస్తే ఎన్జిటి వాళ్ళు దాని కోట్లు వేస్తే ఎన్జిటి వాళ్ళు ఆపేసినారు. మరి ముఖ్యమంత్రి గారికి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయాలని తెలియదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. పాలమూరు రంగారెడ్డి ద్వారానే కొడంగల్ నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు నీరు వస్తుంది. బ్రహ్మాండంగా డిజైన్ తయారు చేసినాం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 5-6 సార్లు రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి అధికారులతో చర్చించి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఎకరకు నీళ్ళు వచ్చేటట్టు దాన్ని డిజైన్ చేసినాం. కానీ దాని కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఒక 4,000 ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిపోతుంది. కొడంగల్కి నీళ్ళు వస్తాయి, నారాయణపేటకి నీళ్ళు వస్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి డిజైన్ చేసి పనులు కంప్లీట్ చేస్తే ఒక 10% పనులు చేస్తే నువ్వు పాలమూరు ముద్దు బిడ్డవే కదా, మరి నీకే పేరు వస్తుంది కదా, ఎందుకు పక్కకు పెట్టినావు, ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, దానికి సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేగాక రేవంత్ రెడ్డి పాలన వచ్చి 2 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయాలి. రైతుల రుణమాఫీ కాలే, 40% వరకు ఇంతవరకు 50% కానీ తక్కువ, ఎక్కడ కూడా ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా ఈరోజు రైతు బోనస్ లేదు. ప్రతి రైతుకు 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నాడు. ఏ రైతు కూడా ఇంతవరకు ఒక బోనస్ కూడా రాలేదు. అదేవిధంగా అన్నీ చూసినారు మీరు మొన్నటి వరకు. ఈరోజు నిరుద్యోగులు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. కోర్టు కూడా స్పష్టంగా చెప్పినది, మీరు రీవాల్యుయేషన్ అయినా చేయండి, లేకుంటే ఎగ్జామ్ చేయండి అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పినది నిరుద్యోగుల గ్రూప్ 1 విషయంలో. కానీ గ్రూప్ 1 విషయంలో మొండి వైఖరితోని ఈరోజు ఆ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే చెప్తా ఉన్నాడు, గ్రూప్ 1 ఉన్న పోస్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రితో ఉన్న మంత్రులందరూ కూడా ఒక్కొక్క పోస్టు 3 నుంచి 5 కోట్ల వరకు అమ్ముకున్నారని చెప్పి మనం చెప్తాం లేము, సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయించాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఎక్కడ అవకతవకలు జరిగినా గ్రూప్ 1 ఎగ్జామ్ అంతా రద్దు చేసి మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే వాటి సర్టిఫికెట్ పంచి ఫోటో చూపించి మేమే ఇచ్చినామని చెప్పుకుంటాం తప్ప ఒక్క ఉద్యోగం ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు చూసిన మొన్ననే కొడంగల్లో
అంగన్వాడీ టీచర్ సీఎం ఇంటి ముట్టడిచ్చారు. అంగన్వాడీ ఉపాధ్యాయుల హామీలు నెరవేరలే. ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్ లేదు. ఏది చూసినా కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చూసినాం మొన్ననే. ఫీజు రియంబర్స్మెంట్ కట్టక మొత్తం తెలంగాణ అంతటా కాలేజీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. హాస్టళ్ళల్లో మెస్ బిల్లు చేయని పరిస్థితి వచ్చింది. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం ఉన్నటువంటి వంట చేసే వాళ్ళకు కూడా బిల్లు చేయని పరిస్థితి వచ్చింది. ఏది చూసినా కూడా ఎక్కడ చూసినా ఏ రంగం చూసినా ఏ ప్రాంతం చూసినా కూడా ఒక్కటి కూడా అమలు కాకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. తొందరలోనే తిరగబడే రోజులు దగ్గర వస్తున్నాయి. ప్రజలు కానీ యువత కానీ ఉద్యోగాలు ఇవ్వనందుకు యువత, ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు ఇవ్వనందుకు రైతులు కానీ, గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనందుకు గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక 5-6 నెలల పాటు ప్రభుత్వం మీద తిరగబడి ప్రభుత్వాన్ని దింపే కార్యక్రమం చేస్తారని చెప్పి మీ సభముఖంగా తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టు. ఏమైనంతవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించలేరు. స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడతారని ప్రశ్నిస్తూ ఉన్నాడు. జనవరి అన్నాడు, జనవరి నుంచి చెప్పుకుంటా వస్తుంది, మళ్ళీ జనవరి వచ్చింది. ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు నిర్వహించిన సంవత్సరం నుంచి ఈరోజు గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంకి వచ్చే 3,000 కోట్ల రూపాయలు నష్టపోయిన మనం ఇప్పటికే. గ్రామాలలో చూస్తే పరిస్థితి ఘోరంగా ఉన్నది. లైట్ వేసే పరిస్థితి లేదు. గ్రామాలలో గత ప్రభుత్వం ఇచ్చిన టాటా డీజిల్ పోసే పరిస్థితి లేదు. పారిశుద్ధ్యం లేదు. జ్వరాలు వస్తూ ఉన్నాయి, హాస్పిటల్లో మందులు లేవు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేయాలి. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మొన్నటి చూసినాం, ఇప్పుడు తెలంగాణ అంతటా యూరియా. ముఖ్యమంత్రి ఏం చెప్పిను, ఒక్కొక్క మహిళలను కోటీశ్వరం చేస్తున్నాడు. ఆ కోటీశ్వరం చేసి పక్కన పెడితే మహిళలంతా కూడా 2 రోజులు 3 రోజులు తిండి లేక నీళ్లు లేక యూరియా కోసం లైన్ నిలబడతా ఉన్నారు. ముందు యూరియా సప్లై చేయి, యూరియా ఇవన్నీ చేత కానీ ముఖ్యమంత్రి గారు రైతులకు సరిపోని యూరియా ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క యూరియా బస్తా కూడా ఏ రైతు కూడా షాపుకు పోలే. షాపుకు ఫోన్ చేస్తే ఆటోలు వేసి ఇంటికి పంపేటోళ్ళు. గతంలో ఎన్ని సంచులు కావాలంటే అన్ని సంచులు ఇంటికి, రైతు ఇంటికే పొలాల కాడికి ఇంటి దగ్గరికి యూరియా బస్తాలు వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం 3 రోజులు పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులు. ఈరోజు మహిళలు నిలబడతా ఉన్నారు, రైతులందరూ కూడా చనిపోతూ ఉన్నారు రైతులు లైన్ నిలబడి. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో దాపురించిందంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ఈరోజు 2,000 పెన్షన్ 4,000 చేస్తున్నావు, తులం బంగారం ఇస్తున్నావు, మహిళలకు 2,500 ఇస్తున్నావు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇవ్వలే. కాబట్టి వాటన్నిటి కూడా అమలు చేసి తొందరలో నీవు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను, సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామాలలో కాపం చాలామంది ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు పక్కన కర్ణాటక లాగా స్థానిక ఎన్నికలు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు పెట్టినా 10 మంది రాజీనామా చేసిన ఎమ్మెల్యేల ఎన్నికలు పెట్టినా ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించే ఈ ఎన్నికలు పెట్టడం లేదు. ఆ కార్యక్రమం కనిపిస్తూ ఉన్న సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలు పెట్టండి. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు పెట్టండి. అప్పుడు మీరు ప్రజాపాలన అంటా ఉన్నారు కదా, మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం, ప్రజల వద్దకే పోతున్నాం, మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు స్థానిక ఎన్నికలు కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. రైతులకు యూరియా సప్లై చేయాలి. ఉద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. గ్రూప్ అనే ఎగ్జామ్స్ కూడా మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి సభాముఖంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. తొందరలోని హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. చాలా రోజుల నుంచి పేద కుటుంబాలు, చిన్న కుటుంబాలు డబ్బలు వేసుకుని బతుకుతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారే కదా, ఏదో మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, బాగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కొడంగల్ నియోజకవర్గాలు. కనీసం ఆ డబ్బలున్న తీసిన వాళ్ళకు ఉపాధి కల్పించి, ఎంతైతే పోతుందో అక్కడికి ఒక స్థలం ఇచ్చి, వాళ్ళకు ఒక ఇల్లు కట్టించి,
వాళ్ళకు ఉపాధి కల్పించి అందరూ పిలుచుకొని మాట్లాడి చేయాల్సిన కార్యక్రమం కాకుండా దౌర్జన్యంగా కేసులు పెడతామని చెప్పి భయపెట్టించి అధికారులు పోలీసు వాళ్ళు బెదిరించి డబ్బలు తీసేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పెద్ద ఎత్తున నిరసన చేపడతాం. వాళ్ళకందరూ కూడా ఎవరైతే ఉపాధి కోల్పోయిన ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో అక్కడ టెంపుల్ కాడికి వెళ్ళి ఇక్కడ వినాయక చౌరస్తా వరకు కానీ, అదే కాకుండా బస్ స్టాండ్ చుట్టూ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదుకోవాలి, వాళ్ళకి ఇల్లు కట్టియాలి, వాళ్ళకు ఉపాధి చూపించాలి. గాంధీనగర్ సైడ్ కూడా తీసినారు కాబట్టి అందరు కూడా ఉపాధి చూపించి, చేయకపోతే ఒక వారం 10 రోజులు టైం ఇస్తాం ప్రభుత్వానికి, లేకపోతే వాళ్ళ తరఫున కొడంగల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం, ధర్నాలు చేపట్టి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.